మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మనం ముసలితనం గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని తెలుసుకుందాం. వార్ధక్యం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్ సంతతోద్యమశీలస్య నాస్తి వార్ధక్య పీడనం. ముసలితనం వయసులో కాదు, వయసుతో రాదు, మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునే వానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం. ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకము, దుఃఖం వల్ల వచ్చేది భావజము, వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదించబడిన ముసలితనమే. 70 ఏళ్ళు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి అవయవాల పట్టుత్వం కోల్పోయి నరాల కండరాలు పట్టు సడలిన బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది. మానసిక వృద్ధాప్యం అంటే నాకు ముసలితనం వచ్చేసింది అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానియకూడదు. సంతతోద్యమశీలస్య నాస్తి వార్ధక పీడనం అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో జ్ఞాన వార్ధక్యాన్ని అంగీకరించారు, కానీ వయోవార్ధక్యాన్ని కాదు. నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతత క్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టాదేవత ఉపాసనం, మంచి మాటలు ఇవి ఉన్న చోట ముసలితనము ఉండదు. నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధాప్యం వచ్చేసింది అనుకునే వాళ్ళకి ఇది చాలా టానిక్ లాగా పనిచేస్తుంది. ముసలితనం అనేది మన శరీరానికి తప్పించి మన మనసుకు లేదు అనేది నా ఉద్దేశం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.